లేదు చూడండి. ఇది దేనికి దారితీస్తుందంటే, శరీరంలో ఏవైతే నిల్వ ఉండకూడని పదార్థాలుంటాయో, అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే, మానవ శరీరానికి ఖచ్చితంగా శ్రమ అవసరం. మానవ శరీరానికి కాదు, ఏ జీవి శరీరానికైనా శ్రమ అవసరం. అవేమో శుభ్రంగా శ్రమ పడుతున్నాయి. మనమేమో శ్రమ చేయడం లేదు. అందువల్ల మనకు జబ్బులొస్తున్నాయి దృష్టిలో పెట్టుకోండి. ఒక్క రీజన్. అంటే వెళ్ళిపోవాల్సినవి వెళ్ళిపోకుండా శరీరంలో నిలవ ఉంటే అనారోగ్యం అనుకున్నాం కదా! ఆటికెళ్ళిపోతున్నాయి కాబట్టి అయి ఆరోగ్యంగా ఉన్నాయి. మనం బయటికెళ్ళాల్సిన వాటిని కూడా లోపలే ఉంచుతున్నాం కాబట్టి మనం అనారోగ్యంగా ఉన్నామని అర్థం. మీరింకొకటి గమనించండి. మనం చాలా విటమిన్స్, మినరల్స్ లోపంతో ఎన్నో జబ్బులున్నాయని ఆహ్, ఆలోచిస్తూ ఉంటాం. లేదా డి విటమిన్ లోపం వచ్చిందంటాం. బి కాంప్లెక్స్ లోపం అంటాం. లేకపోతే ఈ మధ్య కాలంలో బి12 లోపం అంటాం. ఐరన్ డెఫిషియన్సీ అంటాం. ఇలా చాలా లోపాలంటాం గదా! మరి ఎక్కడైనా ఏ జంతువైనా అలాంటి ఇబ్బందితో పడతా ఉందా గమనించండి. ఎందుకని నేచురల్‌గా జీవిస్తున్నాయి. ప్రకృతిని అమ్మలాగా భావిస్తున్నాయి. ప్రకృతి